ఉత్తరాంధ్రకు ఏటూ దరిద్రం వదిలేనా? వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏటూ విజయసాయిరెడ్డి ఏకంగా విశాఖపట్నంలో తిష్ట వేసుకున్నాడు. శకుని వంటి విజయసాయిరెడ్డి రాకతో ఉత్తరాంధ్రకు ఏలిన నాటి శని పట్టినట్టు అయ్యిందని ప్రజలే కాదు, ఏకంగా వైసీపీలోని సీనియర్ నేతలే అభిప్రాయపడినట్టు పులుగు పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా విశాఖకు వెళ్లిన జగన్ రెడ్డి అక్కడి పోర్ట్ గెస్ట్ హౌస్లో బస చేసిన సంగతి తెలిసిందే. అప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో విజయసాయిరెడ్డి బంధువు అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ స్కామ్లో విజయసాయిరెడ్డి పాత్రతో పాటు జగన్మోహన్ రెడ్డి పాత్ర గురించి కూడా దేశంలో చర్చ జరుగుతోంది. ఇటువంటి సందర్భంలో ఇదే అదునుగా భావించిన వైసీపీలోని సీనియర్ నేతలు జగన్ రెడ్డిని కలిసి ఏటూ విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రకు దరిద్రంలా పట్టాడని, దయచేసి ఆ దరిద్రాన్ని వదిలించండి అని జగన్తో మొరపెట్టుకున్నారట. విజయసాయిరెడ్డి పార్టీకి సంబంధం లేని ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఉత్తరాంధ్రలో భూదందాలు చేస్తున్నాడని చెప్పారట. మొదట ఎన్సీసీ భూములు, తర్వాత దశపల్లా భూములు, తాజాగా రేడియంట్ భూముల కబ్జా వ్యవహారాలతో పాటు అల్లుడి రియల్ ఎస్టేట్ కంపెనీ పేరిట విజయసాయిరెడ్డి వందలాది ఎకరాల భూములు కొనుగోలు చేయడంతో ఉత్తరాంధ్రలో వైసీపీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉందని చెప్పారట. తప్పులు తనొక్కడి మీదకే రాకుండా వైసీపీ ఎంపీ ఎంబీవి సత్యనారాయణను కూడా భూదందా బురదలోకి లాగాడని జగన్ రెడ్డికి చెప్పారట. విజయసాయిరెడ్డి కూతురు అల్లుడి సంస్థ అయిన అవ్యాన్ రియల్టర్స్ కేవలం 11 నెలల్లోనే 87,714 చదరపు గజాల స్థలాలు సొంతం చేసుకున్నాయని పత్రికలు ఆధారాలతో సహా బయటపెట్టిన సంగతి తెలిసిందే. అదే విషయమై మాట్లాడుతూ వైసీపీ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ 12.5 ఎకరాల హయగ్రీవా భూములను కాజేశారని ఏటూ చెప్పడం కూడా తెలిసిందే. మొత్తం మీద విజయసాయిరెడ్డి చేసే ప్రతి తప్పుకు సీఎం జగన్కు తెలిసే జరుగుతుందని చెబుతున్నాడని, అది నిజమో కాదో మాకు తెలియట్లేదని సీనియర్లు జగన్తో అన్నారు. ఈ తప్పులన్నిటినీ వెనకేసుకు వచ్చి మేము బలిపశువులం కాలేమని, కాబట్టి వీలైనంత త్వరగా విజయసాయిరెడ్డి పేడ వదిలించమని అన్నారట. ఉన్నవి చాలవన్నట్టు ఇప్పుడు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా ఏటూ విజయసాయిరెడ్డికి లింకులు ఉన్నాయన్న విషయం బయటకు వచ్చింది. మొత్తం మీద ఏటూ విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో తిష్టవేసి ఉత్తరాంధ్రను మింగేస్తున్నట్టు ఉత్తరాంధ్ర వైసీపీ నేతలే చెప్పినట్టు అయ్యింది. విజయసాయిరెడ్డి చెబుతున్నట్లు దోపిడీ తతంగమంతా జగన్ రెడ్డికి తెలిసే జరుగుతోందని అందరూ అంటారు. ఎంతైనా వారిద్దరూ A1 A2లు అంటే తోడు దొంగలు, కలిసి జైల్లో చెప్పకూడు తిని వచ్చిన వాళ్ళు. జగన్ రెడ్డి అవినీతి చిట్టా మొత్తం విజయసాయిరెడ్డి గుప్పెట్లో ఉంది. అలాంటప్పుడు ఇద్దరు వేరువేరు ఎలా అవుతారు? ఏది ఏమైనా ఉత్తరాంధ్రకు విజయసాయిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి శనిలా దాపరించారని ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చేశారు. త్వరలో వీరిద్దరి బారి నుండి ఆంధ్రప్రదేశ్ను రక్షించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.